హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అదేవిధంగా ఫూట్ ఆఫ్ పర్పెండిక్యులర్ థీరం ఇంతకుముందు చూసాము, దానికి సంబంధించిన ప్రాబ్లం కూడా సాల్వ్ చేసాము. ఇప్పుడు అదేవిధంగా ఫూట్ ఆఫ్ పర్పెండిక్యులర్ సంబంధించి మనకు ప్రాబ్లం అయితే చూద్దాం. 2 మార్క్స్ ప్రాబ్లం చూడండి. 52 ఫైండ్ ద ఫూట్ ఆఫ్ పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ 4,1 అపాన్ ది స్ట్రైట్ లైన్ 3x - 4y + 12 ఈజ్ ఈక్వల్ టు 0 అని ఉంది. చూడండి ఇక్కడ మనకి ఏమంటున్నాడు అబ్జర్వ్ చేయండి. ఫైండ్ ద ఫూట్ ఆఫ్ పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ద పాయింట్ అపాన్ ద స్ట్రైట్ లైన్ అన్నాడు. ఓకే, సో చూడండి, ఫైండ్ ద ఫూట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ q of h, k. ఓకేనా, సో డ్రాన్ ఫ్రమ్ ద పాయింట్ 4,1 అపాన్ ద లైన్ 3x - 4y + 12 ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు. ఓకేనా, సో ఈ విధంగా మీరు ఇలాగే ఉంటుంది ఫూట్ ఆఫ్ పర్పెండిక్యులర్ అనుకునేది కాదు, ఎలాగైనా ఉండొచ్చు. ఓకేనా, సో ఇక్కడ ఈ విధంగా ఇక్కడ మనకు పాయింట్ 4,1 ఉంది. 4,1 నుంచి ఈ విధంగా మనకు ఫూట్ ఆఫ్ పర్పెండిక్యులర్. ఓకేనా, సో ఈ విధంగా ఫూట్ ఆఫ్ పర్పెండిక్యులర్ గీసాము. సో ఇది మనకి q of h, k. ఓకేనా, లైన్ ఈక్వేషన్ వచ్చేసి ఈ విధంగా 3x - 4y + 12 ఈజ్ ఈక్వల్ టు 0. ఎలాగైనా తీసుకోవచ్చు, మీరు ఇలాగే తీసుకుంటాను అనేది కాదు, ఎలాగైనా తీసుకోవచ్చు, కాకపోతే పర్పెండిక్యులర్గా ఉండాలి ఇక్కడ, అది అనమాట. ఓకేనా, సో ఇలా ఎలాగన్నా ఉండొచ్చు. మనకి ఇక్కడ గ్రాఫ్స్ మీకు జస్ట్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి ఈ విధంగా చెప్తామన్నమాట, అంతే. ఓకే, ఈ విధంగా ఇప్పుడు మనకు q of h, k ఫూట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఏంటి అనేది కనుక్కోవాల్సి ఉంటుంది. ఈజీగా కనుక్కుందాం. ఇక్కడ x1 y1 అనుకుందాం పాయింట్ని. అదేవిధంగా లైన్ వచ్చేసి ఇది, దీన్ని మనకు జనరల్ ఫామ్తో కంపేర్ చేద్దాం. ax + by + c ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, సో ఇక్కడ రాద్దాం. చూడండి, ఆన్సర్ గివెన్ దట్ లైన్ ఈజ్ 3x - 4y + 12 ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఇచ్చాడు. అదేవిధంగా పాయింట్ p of x1, y1 ఏమి ఇచ్చాడు మనకు 4,1 అయితే ఇచ్చాడు. లెట్ q of h, k బి ద ఫూట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ పాయింట్ ఆన్ ద లైన్ అనమాట. ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాను దీన్ని. ఓకే, సో దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాను. సో మనకు తెలుసు కదా ఏంటి, ఇప్పుడు మనం ఫార్ములా అయితే వేసేద్దాం. వి నో దట్ అకార్డింగ్ టు ద ఫూట్ ఆఫ్ పర్పెండిక్యులర్ థీరం, మనకి ఏం తెలుసు, ఫూట్ ఆఫ్ పర్పెండిక్యులర్ థీరం ప్రకారంగా ఈ విధంగా q of h, k ఈజ్ ద ఫూట్ ఆఫ్ పర్పెండిక్యులర్ చూడండి, ఈజ్ ద ఫూట్ ఆఫ్ పర్పెండిక్యులర్. ఓకేనా, ఈ సింబల్ రాశాను, అంతే, ఏం లేదు. పర్పెండిక్యులర్ ఫ్రమ్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ద లైన్ ax + by + c ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ అప్పుడు మనకి ఏమవుతుంది, h - x1/a ఈజ్ ఈక్వల్ టు k - y1/b ఈజ్ ఈక్వల్ టు -ax1 + by1 + c డివైడెడ్ బై a² + b² అనేది మనకు తెలుసు అనమాట. ఇప్పుడు దీన్ని యూజ్ చేస్తూ మనము ఫూట్ ఆఫ్ పర్పెండిక్యులర్ అనేది కనుక్కుంటాం అనమాట, q of h, k అనేది. ఓకేనా, సో ఇక్కడ మనకు p పాయింట్ అనమాట. p పాయింట్ ఎంత ఇచ్చాడు మనకు, హియర్ చూడండి, ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. a వచ్చేసి 3, b వచ్చేసి -4, c వచ్చేసి 12 అనమాట. ఇక్కడ మనకి ఎలా లైన్తో కంపేర్ చేస్తాం. ఓకేనా, సో 3x - 4y + 12 ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చాడు కదా, సో ఆ విధంగా అనమాట ఇక్కడ. ఓకే, సో ఏబిసిలు అయిపోయినాయి. అదేవిధంగా p of x1, y1 అంటే 4,1 అనమాట ఇక్కడ. ఓకేనా, సో ఇక్కడ ఇన్స్టాల్ చేసేద్దాం. x1, y1 ఉన్న చోట అంతా ఇన్స్టాల్ చేసేద్దాము. సో అదేవిధంగా ఏబీలు ఉన్న చోట, సిలు ఉన్న చోట ఇవి పెట్టేద్దాం. అప్పుడు మనకి ఈ విధంగా అవుతుంది. జాగ్రత్తగా సబ్స్టిట్యూట్ చేయాలి. చాలా మంది మిస్టేక్స్ చేస్తారు దీంట్లో. చూడండి, h - x1 అంటే 4 డివైడెడ్ బై a అంటే 3 ఈజ్ ఈక్వల్ టు k మైనస్ y1 అంటే ఏమవుతుంది మనకు, y1 అంటే ఏమవుతుంది 1 అనమాట. 1 డివైడెడ్ బై b అంటే మనకు -4 ఈజ్ ఈక్వల్ టు -ax1 అంటే 3 × 4. ఓకే, ప్లస్ by1 అంటే మనకు -4 × 1. ఓకేనా, ప్లస్ c అంటే మనకు 12 అనమాట. 12 డివైడెడ్ బై a² + b² అంటే మనకు 3² ప్లస్ -4 హోల్ స్క్వేర్ అవుతుంది అనమాట. 3² అంటే 9, -4 హోల్ స్క్వేర్ అంటే 16. అదేవిధంగా 3 4 = 12. ఓకేనా, -4 × 1 అంటే -4 + 12. ఓకే, ఈ విధంగా 12 + 12 ఎంత అవుతుంది, 24 అవుతుంది. 24 నుంచి ఒక 4 పోతే 20. ఓకే, 20 మైనస్ అలాగే ఉంటుంది, -20 డివైడెడ్ బై 9 + 16 అంటే 25 అనమాట. ఇది అలాగే ఉంటుంది ఇంకా. సో ఇక్కడ కాన్స్టెంట్ వస్తుంది. కాన్స్టెంట్ వచ్చిన తర్వాతే మనం ఈక్వల్ చేసుకొని k వాల్యూ h వాల్యూ అనేది మనం ఇక్కడ కనుక్కుంటాం అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ 5 4 5 5 పోతుంది. ఇక్కడ మనకు -4/5. ఓకే, సో h - 4 డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్ టు k - 1 డివైడెడ్ బై -4 ఈజ్ ఈక్వల్ టు -4/5 అయితే అయిపోయింది అనమాట. ఈ విధంగా ఇక్కడ మనకు ఖచ్చితంగా కాన్స్టెంట్ అనేది అయిపోతుంది అనమాట ఇక్కడ. ఓకేనా, సో ఇక్కడ మనకు కాన్స్టెంట్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు మనకు ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది చేసుకుంటాం అనమాట, అంతే. h - 4 డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్ టు -4/5. మనకి h టార్గెట్ చేయాలి కాబట్టి ఇక కాన్స్టెంట్స్ ఏమున్నా ఈ సైడ్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకి ఈ సైడ్ పోతే 4 × 12 అవుతుంది అనమాట, -12. ఓకే, సో h - 4 ఈజ్ ఈక్వల్ టు -12 డివైడెడ్ బై 5 అవుతుంది. -4ని కూడా ఈ సైడ్ తెచ్చేద్దాం. h ఈజ్ ఈక్వల్ టు -12 డివైడెడ్ బై 5 + 4 అవుతుంది. ఇక్కడ మనకి ఎల్సిఎం తీయచ్చు. ఓకేనా, సో ఇక్కడ డివైడెడ్ బై 1 ఉన్నట్లు లెక్క. సో టోటల్గా 5 ఎల్సిఎం తీస్తే
ఇక్కడ ఆల్రెడీ ఎల్సిఎం తీసిండే ఉంది కాబట్టి -12 అలాగే వస్తుంది. ప్లస్ అదేవిధంగా ఇక్కడ మనకు ఎల్సిఎం అని తీసిండే లేదు. 1 × 5 అంటే 5 అవుతుంది కదా. సో కాబట్టి మనకు 5 అనేది పైన ఇంటూ చేయాల్సి ఉంది. 5 4 20. ఓకేనా. 20లో నుంచి 12 పోతే ఎంత అవుతుంది? 8. 8/5. ఓకేనా. 8/5 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, హెచ్ అనేది. అదేవిధంగా k - 1 / -4 = -4/5 అవుతుంది అనమాట. సో -4ని ఈ సైడ్ ఇచ్చేద్దాం. -4 × -4 అంటే 16 అవుతుంది. ఓకే, k - 1 = 16/5 అవుతుంది. -1 ఈ సైడ్ ఇచ్చేద్దాం. k = 16/5 + 1 అవుతుంది. ఇక్కడ కూడా మనకు ఎల్సిఎం 5 తీసినట్టయితే 16 ప్లస్ ఇక్కడ /1 ఉన్నట్టు. సో ఇక్కడ మనకు ఇంటూ 5 చేస్తే 5 అవుతుంది ఎల్సిఎం తీసింటే, కాబట్టి 5 అనేది పైన ఇంటూ చేయాల్సి ఉంటుంది. 5 అనమాట. ఓకే, 16 + 5 అంటే 21 /5 అయిపోయింది. 8/5 ఒకటి, 21/5 అని హెచ్ ఈజ్ ఈక్వల్ టు 8/5 ఒకటి, k ఈజ్ ఈక్వల్ టు 21/5 అని ఒకటి అనమాట. ఈ విధంగా అనమాట. దేర్ఫోర్ ద ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఈజ్ ఏమైపోయింది? q ఆఫ్ h, k ఈజ్ ఈక్వల్ టు 8/5, 21/5 అనమాట. ఓకేనా. సో ఈ విధంగా మనకు ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఈ లైన్కి మనకు ఓకేనా. సో ఈ పాయింట్, ఈ పలానా పాయింట్ నుంచి ఇక్కడ మనకు ఓకేనా ఈ విధంగా ఈ పాయింట్ నుంచి ఈ లైన్కి ఇది q ఆఫ్ h, k ఎంత అవుతుందంటే 8/5, 21/5 అయితే అయిపోయిందనమాట. ఇది ఈ విధంగా అనమాట. ఈ లైన్ పైన ఉన్న పాయింట్ అనమాట ఇది. ఓకేనా. ఈ విధంగా ఇదే మనకు ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ అంటారు. ఈ విధంగా పర్పెండిక్యులర్గానే ఉంటుంది ఇది.